గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియో చివరి దాకా మీరు చూసినట్లయితే మీ స్వభావం ఎలా ఉంటుంది, ఏ జంతువుతో మిమ్మల్ని పోల్చుకోవచ్చు అని చాలా క్లియర్గా వివరిస్తాను. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 12 రాసులు ఉన్నాయి, అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి పర్టికులర్ యోని అనేది ఉంటుందండి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక జంతు చిహ్నం అనేది ఉంటుంది. ఆ జంతు ఆధారంగా ఆ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంచనా వేసి జాతక పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారు. అందులో ఈ యోనికోటం అనేది చాలా ముఖ్యమైనదండి. పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటి, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏంటో చూసుకుని వారిద్దరికీ పొంతన కుదురుతుందా లేదా అని ఒక అంచనా వేస్తారు. దానినే యోనికోటం అంటారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి ఉన్న 27 నక్షత్రాలలో కేవలం 2 నక్షత్రాల యోని సింహం అండి. ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారిని జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహంతో పోలుస్తారు. పూర్వ భాద్రపద నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, ఈ 2 నక్షత్రాల యోని సింహం. ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన జాతకులు ఆధ్యాత్మిక విషయాలలో చాలా ఆచరణాత్మకంగా ఉంటారండి. కొత్త బాధ్యతలను తీసుకుంటారు. అంటే చాలామంది స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదైనా బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఆ బాధ్యతను వేరే వారిపైన పెట్టి వారు మాత్రం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. ఆ తలనొప్పి నాకెందుకు అనుకుంటారు. కానీ ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు మాత్రం బాధ్యతలను తీసుకోవటానికి ఇష్టపడతారు. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్లుగా అడవిలో సింహం లాగా ఎక్కువ బాధ్యతలను స్వీకరించటానికి ఇష్టపడతారు. 10 మందితో కలిసి నడవటం కంటే కూడా 10 మందిని వారి వెనక ఉంచుకుని నడుస్తారు. అంటే 10 మంది ముందు నడుస్తారు. అయితే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారికి మాత్రం సింహం ఎలా అయితే గర్జిస్తుందో వీరికి కూడా అంతటి ఆవేశం ఉంటుందండి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతరులను చాలా జాగ్రత్తగా చూసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. అంటే అందరి మీద ఆధిపత్యాన్ని వహించటం అన్నా, వారి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదా వారికి నచ్చిన వారిని, వారి ప్రియమైన వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా వచ్చి వారిని ఒక్క మాటన్నా సరే ఊరుకోరు. అంకిత భావంతో ఉంటారు. వీరు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటారో వారు విశ్వసించే లక్ష్యం కోసం ఎప్పుడైనా సరే పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. పోరాడి మరీ గెలుస్తారు. ఉదాహరణకు సింహం కనుక ఏదైనా జంతువును చూసి వేటాడాలి అనుకుందనుకోండి, మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే లెక్క చేయదు. అలాగే ధనిష్టా నక్షత్రంలో జన్మించిన జాతకులు, పూర్వ భాద్రపద నక్షత్రంలో జన్మించిన జాతకుల యొక్క స్వభావం కూడా అలానే ఉంటుందండి. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించేంత వరకు విడిచిపెట్టని స్వభావం. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2 నక్షత్రాలని సింహంతో పోలుస్తారండి. వీరిలో ముఖ్యమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు, శక్తివంతమైన రాజులాగా ఉంటారు, ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గానే ఉంటారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే వీరిలో ఉండే కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడూ కూడా తగ్గదు. ఎవ్వరూ కూడా తగ్గించలేరు. ఎందుకంటే ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారికి ధైర్యం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వస్తారా, రాని చూసుకుందాం అన్నట్లుగా ఉంటారు. సవాళ్ళను ఎదుర్కోవటంలో, రిస్క్ని తీసుకోవటంలో నిర్భయంగా ఉంటారండి. ఎవ్వరికీ తొనకరు, బెనకరు. ఆకర్షణీయమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖం మాత్రమే కాదండి,
వీరి స్వభావం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి వెనక 10 మంది నడిచేలాగా ఉంటుంది. ఇతరులు అట్రాక్ట్ అయ్యేలాగా రాజసంతో ఉంటారు. లక్ష్యాన్ని సాధించటంలో పట్టుదల వీరికి చాలా అధికంగా ఉంటుందండి. అయితే ప్రతి మనిషిలోనూ పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. అంటే ప్రతి మనిషిలో బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. వీరిలో ఎలాంటి బలహీనతలు ఉంటాయంటే, సాధారణంగా సింహయోనిలో జన్మించారు కాబట్టి పూర్వభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారికి, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి కోపం, ఆవేశం, పట్టుదల, నా మాటే నెగ్గాలి అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులకు వీరు చాలా మొండివారులాగా కనిపిస్తారు. అలాగే వీరి మాటలకు కూడా ఇతరులు చాలా సులభంగా నొచ్చుకుంటారండి. ఎందుకంటే వీరు ప్రతిదీ కూడా ముఖం మీదే చెప్పేస్తారు. ముఖం మీద చెప్పటం మాత్రమే కాదు, ముక్కుసూటి స్వభావం మాత్రమే కాదు, కొన్నిసార్లు చాలా కటువుగా మాట్లాడతారు. మొండి పట్టుదల ఎక్కువ. ఏదైనా విషయంలో వీరు ఏదైనా నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే వీరిని ఒప్పించడం చాలా కష్టం అండి. 100%లో 90% ఒప్పించలేము. సులభంగా కోపావేశాలకి గురవుతారు. కొన్నిసార్లు అసహనం ఎక్కువగా ఉంటుందండి వీరికి. అంటే వీరు ఏదైనా పని చేసి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వేచి చూడకుండా ఆ పనిని మధ్యలోనే వదిలేసే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి అవసరాలతో పాటు ఇతరుల అవసరాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇతరుల కోసం కూడా ఎక్కువగా కష్టపడతారు. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం ఉంటే బాగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు అధిక విశ్వాసం ఉంటుందండి వీరికి. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, పోతే పోతుంది అన్నట్లుగా వీరి మనస్తత్వం ఉంటుంది. కొన్నిసార్లు అహంకారానికి కూడా లోనవుతారు. దానివల్ల తప్పుదారి పడుతూ ఉంటారు కొన్నిసార్లు జీవితంలో. చూస్తానికి కూడా ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వారు అందరికీ అహంకారిలాగా కనిపిస్తారు, మొండివారులాగా కనిపిస్తారు, కోపిష్ఠులలాగా కనిపిస్తారు. నా మాటే నెగ్గాలి అనే పట్టుదలతో ఎక్కువగా ఉంటారు. అయితే వీరు అందరికీ సహాయం చేస్తారండి, కానీ అందరి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇంతకుముందు చెప్పినట్లుగా సింహం ఎలాగైతే అడవికి రాజు అనుకుంటుందో, వీరు కూడా 10 మందితో నడవటం కంటే కూడా 10 మందిని వారి వెంట పెట్టుకుని నడుస్తాకి ప్రయత్నిస్తారు. ఎప్పుడైనా ఏమవుతుంది, సమాజంలో ఆ 10 మందిలో ఒకరులాగా నడిచిన వారిని ఎవరూ కూడా మాటలు అనరు, ఎవరూ కూడా తప్పు పట్టరు. ఎందుకంటే అందరి అభిప్రాయాలకి అంగీకరిస్తారు కాబట్టి. కానీ ఎవరైతే 10 మంది ముందు నడుస్తారో, 10 మందిని వెంట పెట్టుకుని నడుస్తారో, నాయకత్వాన్ని వహిస్తారో, వారికే జీవితంలో రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. వీరికి కూడా అంతేనండి. ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుని అందరి ముందు ఉండి నడిపిస్తారు. ఎవరికైనా అన్యాయం జరిగితే నాయకుడిలాగా పోరాడతారు కాబట్టి వీరికే జీవితంలో రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 27 నక్షత్రాలలో పూర్వభాద్రపద నక్షత్రం, అలాగే ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి యోని సింహం. సింహం లాగానే చాలా పౌరుషంతో ఉంటారు, రాజసంతో ఉంటారు, అలాగే కాస్త అహంకారంగా కూడా ఉంటారు. అందరికంటే నాదే పై చేయిగా ఉండాలి అనుకుంటారు. నాయకత్వ లక్షణాలతో పాటుగా కొన్నిసార్లు అధిక విశ్వాసంతో ఉంటారు, అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఒక్క మాటలో వీరి స్వభావం గురించి చెప్పాలి అంటే అందరికీ మంచి చేయాలి అని చూస్తారండి. ఉదాహరణకు ఎవరైనా 2 మనుషుల మధ్య గొడవ వచ్చిందనుకోండి, మొదటి వ్యక్తికి అన్యాయం జరిగిందనుకోండి, ఆ అన్యాయం జరిగిన వ్యక్తి మాట్లాడకపోయినా, వారిని వారు డిఫెండ్ చేసుకోలేకపోయినా, వీరు వెళ్ళి ఆ మొదటి వ్యక్తి తరపున మాట్లాడి అందరికీ శత్రువుగా మిగులుతారు, అందరితో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. అక్కడ అసలు వ్యక్తి బాగానే ఉన్నాడు, ఈ మధ్యలో వచ్చి మాట్లాడిన వీరిపైన అందరూ శత్రుత్వాన్ని పెంచుకుంటారు, అందరూ కోపాన్ని పెంచుకుంటారు. జీవితంలో వీరికి ఎదురయ్యే పెద్ద నష్టం ఏంటంటే ఎక్కువగా నాయకత్వాన్ని వహించటం. వీరు ఏ చోట వెళ్ళి స్థిరపడ్డా సరే అక్కడ లీడర్షిప్నే ఎంచుకుంటారండి.
వారికి ఏదైనా నచ్చలేదనుకోండి, ముందుండి ప్రశ్నిస్తారు. కేవలం వారి విషయంలో మాత్రమే కాదు, అందరి విషయాల గురించి కూడా ప్రశ్నిస్తారు. అందుకే అందరికీ చాలా కటువుగా, కోపిష్ఠుల్లాగా కనిపిస్తారు.